నిన్న మనం ఒక 4 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. దీంట్లో DCM శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అయితే 20% రిటర్న్స్ ఇచ్చింది ఈ రోజు. అండ్ సెకండ్ శైలి ఇంజనీరింగ్ అయితే మనకి 5% వరకు అయితే రిటర్న్స్ ఇచ్చింది. చెన్నై పెట్రో అండ్ అక్యూటస్ అయితే ఈ రోజు మంచిగా పర్ఫామ్ చేయలేదు. సో స్టిల్ హోల్డ్ చేస్తున్నాను. రేపు కూడా సెల్లింగ్ ఉంటే నేనైతే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ రేపటికి మనకి ఒక 3 స్టాక్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఈ 3 స్టాక్స్ ని మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని స్టడీ అయితే చేయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఓమ్నిటెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. ఇది IPO బేస్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట విత్ గుడ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ వాల్యూమ్ కూడా బాగుంది. సో ఈ మధ్య IPO స్టాక్స్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి రీసెంట్ IPOవి. సో వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని స్టడీ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి MV ఫోటో వోల్టాయిక్ పవర్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. సో ఇది కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. బట్ ప్రజెంట్ అయితే అప్పర్ సర్క్యూట్ లో ఉంది. సో రేపు ఒకవేళ అప్పర్ సర్క్యూట్ రిమూవ్ అయిపోయి మనకి మన ఛాన్స్ వస్తే మనం ఎంట్రీ అయితే అవ్వచ్చు. సో దీన్ని కూడా మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే స్టడీ అయితే చేయండి స్టాక్ ని. అండ్ తర్వాత ఇంకొక స్టాక్ వచ్చేసి మనకి CIE ఇండియా లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్. టెక్నికల్ వైజ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ స్టాక్ ని కూడా మీరు స్టడీ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.